మీకు ఇలా డైరెక్షన్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ అది కాబట్టి మీరు కూడా కొంత ఇన్వాల్వ్ అవుతారంటుంటారు అన్నిట్లో. అన్నట్లు అవుతానండి. నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవుదామని వచ్చారు కాబట్టి. అవునవును. కాబట్టి అంటే ఇన్వాల్వ్ అవటం అంటే ప్రాజెక్ట్ కన్విన్సింగ్గా ఉందా లేదా అంతే. అంతేనా? అంతే. సినిమా అనేది టీం వర్క్ అండి. సో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ సలహాలు ఇవ్వాలి. అంటే ప్రేక్షకులు చూపించే ముందు మన ఉన్న టీం అందరికీ, మెయిన్ కోర్ టీం 10-15 మందికి కూడా ముందు సాటిస్ఫై అయితేనే అది ఆడియన్స్ సాటిస్ఫై అవుతారని నా నమ్మకం. సో టీంని ఇన్వాల్వ్ చేస్తారు. సో మీ కుటుంబ సభ్యులు హౌ ఆర్ దే ఫీలింగ్ మీ కెరియర్ గ్రాఫ్ చూసి? అమ్మ వాళ్ళు అందరూ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అంటే స్టార్టింగ్ వచ్చిన కొత్తలో అంటే బాగా మొహమాటం కదా, మాట్లాడు కదా సినిమాల్లో. అంటే ఇప్పుడు కూడా పెద్ద ఎక్కువ మాట్లాడలేదండి. నేను అడిగే ప్రశ్న ఇంకా ఇంత ఉందండి, మీరు చెప్పే ఆన్సర్ ఇంత ఉందండి. ఎలా అంటే ఎలా సెట్ అవుతాడు దీనికి అని అనుకునేవారు. బట్ వన్స్ చూసిన తర్వాత సినిమాలు పర్ఫార్మెన్స్లో చూసిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో బాగా ఫ్రెండ్స్ అయ్యారా మీకు? అంటే నేను బాగా తక్కువ అండి, నేను బాగా తక్కువ. అంటే అందరితో మంచి రిలేషన్ ఉంది, కాకపోతే రెగ్యులర్ కలిసి అసలు బయటికి వెళ్ళడం, పార్టీలు, అది ఉండదు, గ్యాదరింగ్స్ అన్ని చోట్ల కనిపించడం, అది ఉండదు. గాగుల్స్ పగటి పూట కూడా కానీ రాత్రి పూట కూడా ఇండోర్ గాగుల్స్ పెట్టుకునే మ్యాచ్ కాదు కాదు. మీకు అలా చూసినప్పుడు నవ్వొస్తుందండి హీరోలు పెట్టినప్పుడు? అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు అండి, అది నాకు మొన్నే తెలిసింది. అంటే మనం ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో పొద్దున్న సాయంత్రం దాకా లైట్ల కింద కూర్చొని మనం ఇంటర్వ్యూ అది ఇస్తాం. స్ట్రెయిన్ అయిపోయి రిలీజ్ టెన్షన్, ప్రెషర్ అది అంతటితో కళ్ళు కొంచెం లోపలికి అలా వెళ్తాయి. పెట్టుకుంటారండి. సో అది అనుకుంటున్నాను నేను. అదే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చాలాసార్లు అనుకునేదాన్ని నేను అనమాట ఇలా చూసి. సరే ఎనీవే, బట్ అయితే పెద్ద పెద్ద హీరోల ప్రశంసలు అందుకున్నారు. అండ్ మామూలుగా ఇప్పుడు రాబోయే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ నుంచి మీకు ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా? ఆఫర్స్ ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. మీరు నో చెప్తున్నారా? నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే 2 చేయొచ్చు కదా విష్ణు గారు? మరి అంటే కొత్త వాళ్ళతో కాకుండా చూడాలి. అంటే ప్రజెంట్ అయితే అంతా నేను తీసుకొచ్చిన డైరెక్టర్సే మంచి సక్సెస్ఫుల్గా ఉండి సెకండ్ రౌండ్ వేస్తున్నాం అందరితో. సో కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నిజంగా అంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల నుంచి అయితే నాకు ఎప్పుడు రాలేదు, హీరో కింద అయితే రాలేదు ఎప్పుడు. సో